హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 41వ భాగాన్ని వినేద్దాం. అమ్మా వదిలే, ఈ విషయాలన్నీ నువ్వు అనన్య అని వచ్చాక కూడా ఏమి సీరియస్ అవ్వకు. నా బిడ్డ గురించి నాకు అన్నీ తెలుసు, నేనెందుకు సీరియస్ అవుతాను? నువ్వు ఎంతనో నాకు అనన్య కూడా అంతే. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అనన్య ఒక వ్యక్తితోటి ఇంట్లోకి వస్తుంది. ఆ వ్యక్తిని చూసి అజయ్ మహా ఇద్దరు షాక్ అవుతారు. అజయ్కి ఏం అర్థం కాదు. అక్కడ వంశీతో అనన్యని చూసి వంశీ అజయ్ని చూసి, హాయ్ అజయ్, ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. అజయ్ నార్మల్ అయిపోయి, ఎలా ఉన్నావు వంశీ, కౌశిక్ ఎలా ఉన్నాడు, ఏంటి సడన్ సర్ప్రైజ్, నీతో మాట్లాడాలి అందుకే వచ్చాను అని వంశీ మహాని చూస్తాడు. మహా వంశీ దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నావు వంశీ, కూర్చో, నేను కాఫీ పట్టుకొని వస్తాను. పర్వాలేదాంటీ, మీరు ఒకసారి ఇక్కడ కూర్చోండి. అంకుల్ ఇంట్లో లేరా? ఉన్నారు, పిలుస్తాను అని మహా మనోహర్ని పిలవడానికి గదిలోకి వెళ్తుంది. అజయ్ వంశీ కూర్చొని ఉంటారు. అనన్య అజయ్ని కోపంగా చూస్తూ వంశీ పక్కనే కూర్చుంటుంది. అజయ్కి వింతగా అనిపిస్తుంది వంశీకి అంత దగ్గరగా అనన్య కూర్చోవడం. అనన్య అజయ్ని చూస్తూనే ఉంటుంది. అలాగే వంశీకి టెన్షన్, అజయ్ ఎలా ఫీల్ అవుతున్నాడని. ఫోన్ తీసుకుని కౌశిక్కి మెసేజ్ చేస్తాడు. మహా మనోహర్ వచ్చి అజయ్ పక్కనే కూర్చుంటారు. మనోహర్ మహా అనన్య అలా వంశీ దగ్గరగా కూర్చోవడం వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. వల్లి కూడా గదిలో నుంచి వస్తుంది. వంశీ పక్కనే అనన్య కూర్చోవడం వల్లికి కోపం వచ్చి, చూసావా అజయ్, నేను చెప్తే విన్నావా, ఎవరితోటో తిరుగుతున్నారు కదా అని, చూడు ఎలా అతనికి అతుక్కొని కూర్చుందో. వల్లి, నా గురించి ఒక్క మాట మాట్లాడిన ఊరుకోను. నువ్వు సైలెంట్గా ఇంట్లో ఉండు. మా అన్నయ్య భారీగా ఈ ఇంటి కోడలుగా మాత్రమే ఉండు, నా విషయంలోకి రావద్దు. నేను ఈ ఇంటి కోడల్ని, ఇంట్లో అన్నిటికీ నా హక్కు ఉంది, అందుకే వచ్చి అడుగుతున్నాను. నన్ను అడగడానికి నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నయ్య ఉన్నాడు, వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తాను. చూడజయ్, మీ చెల్లి చాలా మంచిదని చెప్తున్నావు కదా, ఎలా సమాధానం చెప్తుందో చూసావా? అజయ్ వల్లిని కోపంగా, ఏంటి ఇప్పుడు గొడవ ఎందుకు చేస్తున్నావు, అసలేంటి అన్నది కనుక్కోవాలి కదా. వంశీ మనోహర్ని మహాని చూస్తూ, అంకుల్, నేను మీతో విషయం మాట్లాడాలని అనన్య చేయి పట్టుకొని వాళ్ళకి ఎదురుగా నిలబడి, నాకు అనన్య అంటే ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మహా మనోహర్ ఒకరినొకరు చూసుకుంటారు వంశీ ఏం చెప్పాడని. అజయ్ వాళ్ళని చూస్తూ, ఓకే వంశీ, నువ్వు అనన్య పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మరి తన పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? అనన్య వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ, నాన్న, నాకే ఫస్ట్ వంశీ గారు నచ్చారు, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను, కానీ తన రెస్పాండ్ కాలేదు. ఈ మధ్యనే ఓకే చెప్పారు. మన ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఇన్ని రోజులు ఆగాడు, నేను ఇప్పుడు ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. మనోహర్ వంశీని చూస్తూ, సరే వంశీ, నువ్వేంటో మాకు తెలుసు, అజయ్కి ఫ్రెండ్వి కూడా. మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తే మేమొచ్చి మాట్లాడతాం. థ్యాంక్స్ అంకుల్. అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, నేను మీ గురించి అనన్య గురించి చెప్తాను, మీరు రండి. వంశీ అజయ్ దగ్గరకు వచ్చి, సారీ అజయ్, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. ఒక ఫ్రెండ్గా నీ చెల్లెల్ని చూశాను అనుకోవద్దు. తనంటే ఇంట్రెస్ట్, కానీ నేను చెప్పలేకపోయాను. తనే ముందు చెప్పింది, నేను టైం తీసుకున్నాను. నువ్వు కొంచెం సెట్ అయ్యాక వచ్చి అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మొండిగా తీసుకుని వచ్చింది. అజయ్ అనన్యను చూసి, నా మీద మొండి పట్టుదలతోటే నిన్ను తీసుకొచ్చిందిలే. అజయ్ అనన్య దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ, నా మీద పంతం పట్టావా, వంశీ మీద మనసు పడ్డావా? నాకు నచ్చాడన్నయ్య అని చెప్తే నేను కాదంటానా? కాదని నీకు వేరే పెళ్లి చేస్తానా? ఎప్పుడు లేనిది ఇంత కోపం నా మీద ఎందుకు కలిగింది? అనన్యని అజయ్ దగ్గరికి తీసుకుని అడుగుతుంటే అనన్య తట్టుకోలేక ఏడుస్తుంది, కానీ ఏం సమాధానం చెప్పదు. అజయ్ అనన్య గుండెల్ని హత్తుకుని, ఈ అన్నయ్య ఎప్పుడు నీ మంచే కోరుకుంటాడు, నీ మనసు ఎప్పుడు నొప్పియడు, నువ్వు ఏది కావాలన్నా నీకు ఈ అన్న ఇస్తాడు. నీ మనసులో ఉంది నేను తెలుసుకోలేదనుకుంటున్నావా? ఎప్పుడో తెలుసు, కానీ ఇంట్లో చెప్పి సెట్ చేద్దామని టైంకి అన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. అజయ్ అలా మాట్లాడుతుంటే అనన్య షాక్ అవుతుంది. అన్నయ్యకి తెలుసా అని. అనన్య వాళ్ళ అన్నయ్యని గట్టిగా హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. తన చెల్లెలు అలా ఏడుస్తుంటే ఓదారుస్తూ, నా మనసు దాటి ఎవ్వరూ పోలేరమ్మా నా బుజ్జి చెల్లిలా, అందరూ నా కంటి పాపలే. మనోహర్కి మహాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అజయ్ మామూలు మనిషి అయ్యాడని. వాళ్ళలో ఏదో సంతోషం. అక్కడికి యశోదమ్మ కిచెన్లో నుంచి పాయసం అప్పటికప్పుడు చేసుకుని వచ్చి ఫస్ట్ వంశీకే తినిపిస్తుంది. అందరూ షాక్ అవుతారు వాళ్ళ బామ్మ పాయసం చేసుకుని వచ్చి తినిపించినందుకు. యశోదమ్మ తన కొడుకు కూడా ఒక స్పూన్ తిప్పిస్తుంది. అత్తయ్య, మీరెప్పుడు చేశారు పాయసం అంటుంది మహా. నా మనవరాల మనసులో ఎవరున్నారో తెలీదా? ఫోన్లో చూశాను, ఎప్పుడు ఫోన్లో ఫోటో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా అబ్బాయి ఇంట్లోకి వస్తే మీకంటే ముందు నేనే పాయసం చేశాను, అయినా నన్ను పిలవకుండానే మీరు అన్నీ మాట్లాడేసుకున్నారుగా. అనన్య వంశీ షాక్ అవుతారు. వంశీ అనన్యనే చూస్తాడు, రోజు తన ఫోటో చూస్తుందని ఎంతో ప్రేమగా. అనన్య సిగ్గుతో చెంపలు ఎరిపెక్కి తల వంచుకుంటుంది.
అజయ్ చెల్లి సిగ్గుపడిపోవడం చూసి వంశీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. బావా ఇంకేంటి, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్ళి. థ్యాంక్స్ అజయ్, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావేమని కొంచెం టెన్షన్ పడ్డాను. కొంచెం టైం ఇస్తే పెళ్ళి ఎప్పుడు అన్నది చెప్తాను. వల్లి ఇదంతా చూస్తుంది, మనసులో కోపంతో రగిలిపోతుంది. అందరికీ హ్యాపీగా ఉంది తన కూతురికి నచ్చిన అబ్బాయి దొరకడం. అజయ్ దగ్గరికి వెళ్ళి అందరినీ అంతా బాగా మనసులో పెట్టుకున్నావు అజయ్, నీ మీదనే మాకు అప్పుడప్పుడు కోపం వచ్చింది. అదేంటమ్మా అలా అంటావు? మీకు కోపం రావడం సహజం, కానీ నేను మిమ్మల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ముందు వంశీ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అందరితో మాట్లాడి టైం తీసుకుని వీళ్ళు పెళ్లి చేసేద్దాం. ఇంతలో కౌశిక్ వస్తాడు. రాగానే అక్కడ ఆనందం చూసి, అమ్మో చాలా రోజుల తర్వాత ఇంట్లో ఆనందాన్ని చూస్తానే. అంకుల్కి ఏంటి ఇంట్లో చాలా ఆనందమైన వాతావరణం? మనోహర్ నవ్వుతూ, రా కౌశిక్, చాలా ఆనందంగా ఉన్నాం మేము. ఈరోజు అనన్య వంశీని చూపించి వీరిద్దరికీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. కౌశిక్ షాక్, ఇంత సడన్గా ఎలా కుదిరిందని. నాకేం సంబంధం లేదు అనన్యని చూపిస్తాడు వంశీ. అనన్య నవ్వుతూ అజయ్ని చూస్తుంది. కౌశిక్ అజయ్ని చూస్తాడు. అజయ్ వాళ్ళ అమ్మ నాన్న చూపిస్తాడు. అసలు ఏంట్రా మీరందరూ, నేను ఎవరిని అడిగాను, ఎక్కడెక్కడ తిప్పుతున్నారు? అంకుల్ ఆంటీ మీరేనా చెప్పండి. యశోదమ్మ ముందుకొచ్చి, కౌశిక్ నా మనవరాలు నీ ఫ్రెండ్ని ఇష్టపడింది. పాపం రోజు ఫోన్లో చూసుకొని మురిసిపోవడమే సరిపోయింది. ఈరోజు మాత్రం చాలా ధైర్యం చేసి ఇంటికొని తీసుకొని వచ్చేసింది. ఇది మా అనన్య పనే, గుడ్, కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు అనన్యకి. సిగ్గుపడుతూ థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. ఇంతకీ మా వదిన ఎక్కడా? ఇప్పుడు మీ వదిన టాపిక్ అవసరమా? ఎంత హ్యాపీగా ఉన్నాం అని వంశీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. వల్లికి ఇదంతా నచ్చదు. తన గదిలో కోపంగా వెళ్తుంది. మహా అందరినీ ఉండమని చెప్పి అందరికీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. అందరూ హ్యాపీగా లంచ్ చేసి వెళ్ళిపోతారు. అనన్య హ్యాపీగా తన గదిలోకి వెళ్ళి తన ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తుంది. సీత ఉంటే బాగుండు, సీతను మిస్ అవుతున్నానని బాధపడుతుంది. కౌశిక్ వెళ్ళిపోతుంటే అజయ్ కౌశిక్ని పిలిచి, నీతో పాటు నేను వస్తాను, వెయిట్ చేయి అంటాడు. అదేంటి అజయ్, వచ్చిందే 2 డేస్కి, మళ్ళీ నాతో వస్తే వల్లి దగ్గర ఎవరుంటారు? మళ్ళీ మనం ఎప్పుడైనా కలుద్దాంలే. నువ్వు నోరు మూసుకొని బయట వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను, గదిలోకి వెళ్తాడు. వల్లి కోపంగా పడుకోవడం చూసి అజయ్ వల్లి దగ్గరికి వచ్చి, మళ్ళీ ఏంటి అంత కోపంగా ఉన్నావు? నువ్వు నా చెల్లెల గురించి తప్పుగా అనుకోవద్దు, నాకు అలాంటి ఆలోచనే ఉండదు. నిన్ను ఎప్పుడైనా తప్పుగా అనుకున్నానా? నువ్వు కూడా నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావు కదా. అజయ్ అలా అడిగేసరికి వల్లి భయపడిపోయి, నేను నార్మల్గానే ఉన్నాను అజయ్, నేను వంశీతో అనుకోలేదు, ఎవరో అబ్బాయి అనుకున్నాను, అందుకే కోపంగా చూశాను. చెప్పాను కదా వల్లి, నా దృష్టిలో ఎవరు పోలేరని. ఏది చేసినా నాకు తెలుస్తుంది. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. నా ఇల్లు, నా ఇంట్లో, నా మనసులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారో నాకు అందరి గురించి నాకు తెలుసు. అలా అనగానే వల్లి భయపడుతుంది. తను ఎక్కడ అజిత్తో క్లోజ్గా ఉన్నానని తెలుసుకుంటాడేమో అని. సరే వల్లి, నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను, నేను మళ్ళీ రేపు మార్నింగే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అజయ్ అలా వెళ్ళగానే వల్లి అజిత్కి మెసేజ్ చేస్తుంది ఇంట్లో జరిగిందంతా. ఇంకేంటి, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇంక నీకే అడ్డు లేదు. నువ్వు అనుకున్నంత హ్యాపీగా ఏం లేదు. అజయ్ ఎక్కడ మన ఇద్దరిని కనిపెడతాడేమో అని భయం వేస్తుంది. అలా మెసేజ్ చేస్తుంటే సడన్గా వల్లికి ఒక మెసేజ్ వస్తుంది ఫొటోస్తో. అవేంటవని చూసి షాక్ అవుతుంది వల్లి. అజిత్కి మెసేజ్ చేయడం ఆపేసి ఆ ఫోటోలను చూస్తుంది. ఆ ఫోటోలను చూసేసరికి భయం పుట్టి మొత్తం చెమటతో తడిసిపోతుంది. అసలు ఈ ఫొటోస్ ఎవరు పంపారు అనే నెంబర్ చూస్తుంది. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకుంటుంది. వీడేంటి నాకు పంపాడు అని. ఆ ఫోటోలు చూసి, సీత బెంగళూరులోనే ఉందా అంటే అజయ్ కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. అజయ్కి సీత గుర్తుందా? అమ్మో ఏదో ఉంది, నేను ఎలాగైనా అజయ్తో వెళ్ళాలి అనుకుంటుంది. వెంటనే ఫోన్ నెంబర్కి కాల్ చేస్తుంది. అటునుంచి గణేష్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు వల్లి, నేను గుర్తొచ్చానా? నువ్వు గుర్తు రావడం కాదు, నన్ను గుర్తు చేసుకుని నాకు ఫోటోలు పంపావు. అంటే సీత ఎక్కడుందో నీకు తెలుసా? తెలిస్తేనే కదా నీకు పంపింది. అయినా నాకేంటి సంబంధం? తను ఎక్కడైనా బతకని, నాకెందుకు పర్టికులర్గా ఫొటోస్ పంపావు? నువ్వేదో మాయ చేసి మాయలో బ్రతకాలి అనుకుంటున్నావు. నీ కళ్ళ ముందుకి నిజాన్ని తీసుకురావాలని ఫొటోస్ పంపాను. అజయ్ కూడా బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇప్పుడైనా తటస్థపడ్డాడు అనుకో, సీత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వల్లి గట్టిగా నవ్వుతూ, సీతనేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదులే, నన్నే ఇష్టపడ్డాడు. తన జ్ఞాపకాల్లో నేనే ఉంటాను. సీతతో బలవంతంగా పెళ్లి చేశారు, తనతో బలవంతంగా ఉన్నాడు, అంతే. గుర్తుకొచ్చినా నాకేం బాధలేదు. సరే, నీ మీదనే మనసు పడ్డాడు, కానీ నువ్వు చేసిన మోసం కూడా గుర్తుంటుంది కదా అజయ్కి, అది గుర్తొస్తుంది, నీకు ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా భయపడుతుంది వల్లి. నిజమే, సీత మీద ప్రేమ ఏమో కానీ నేను చేసింది గుర్తుకొస్తే నన్ను ఇంట్లో కూడా ఉంచడు కదా. గణేష్ వల్లి ఏం మాట్లాడకపోవడం చూసి, భయపడ్డావా? నిన్ను ఇష్టపడ్డానని చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను విను. నువ్వు ఏదో మారతావని నీ చుట్టూ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు మారవు. అజయ్ అంత ప్రాణంగా చూసుకున్నా నువ్వు అజిత్ని వదిలిపెట్టలేదు. నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి గణేష్ ఫోన్ పెట్టేస్తాడు.
వీడేంటి ఇలా మాట్లాడాడు, వీడు కావాలని నేను వెళ్ళానా? వల్లికి మనసులో ఎక్కడో భయంగా ఉంది. అజయ్తో పైకి చెప్పలేను. నేను వస్తానంటే కంపల్సరిగా నన్ను రానీయుడు. ఇప్పుడున్న మైండ్తో అంటే అజయ్ సీత వైపు కన్నెత్తి కూడా చూడ్డు. పొరపాటున ఏమైనా గుర్తుకొస్తే చెప్పలేం. సరే అంతవరకు వస్తే అజిత్కి చెప్తానులే అంటూ తనకి తను సర్ది చెప్పుకుంటుంది. కౌశిక్తో అజయ్ బయటికెళ్ళి తన ఫ్లాట్లో కూర్చొని డ్రింక్ చేసుకుంటుంటాడు. కౌశిక్ ఆశ్చర్యపోతాడు. అజయ్ డ్రింక్ తాగుదామంటే అప్పుడెప్పుడో అన్నీ మానేశాని చెప్పాడు. మళ్ళీ కొత్తగా అడగడం చూసి అలాగే చూస్తుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పింది వినిపించలేదా? డ్రింక్ తీసుకొనిరా. కౌశిక్ తలోపుతూ వెళ్ళి డ్రింక్ తీసుకొచ్చి తన గ్లాసులో పోస్తాడు. ఏంట్రా అంత నెమ్మదిగా పోస్తున్నావు? కొత్తగా తాగుతున్నట్టు చేస్తున్నావు. అంటే అజయ్ గారు మొన్న ఒకసారి ఆఫర్ వస్తే మానేశానని చెప్పారు కదా. ఎన్నెన్నో చెప్తాం, ఇప్పుడు ఎందుకో తాగాలనిపిస్తుంది, మనసు బాగాలేదు. బాగా లేకపోవడం ఏంటి, చాలా హ్యాపీగా ఉండాలి. అనన్య పెళ్ళి కుదిరింది కదా, దానికి హ్యాపీనే. మరి ఇంకేంటి? ఎవరో నాకు కనెక్ట్ అయ్యారు, కానీ ఎవరని తెలియట్లేదు. కౌశిక్ అజయ్ కళ్ళలోకి చూస్తాడు. ఏదో వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు కనెక్ట్ అయ్యారు నీకు? తెలీదు, ఎవరో. స్మిత బెంగళూరుకు వచ్చింది కౌశిక్. మా అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్లో ఉంటుంది. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదే. అదేంటి, మీరు క్లోజ్ ఫ్రెండ్సే కదా, ఎందుకు చెప్పలేదు? అజయ్ తను యూఎస్ వెళ్తానంది, నేను సరే అన్నాను. బెంగళూరుకి వెళ్తానన్నది, నేనే వద్దని చెప్పాను. నేను వద్దంటానని నాకు చెప్పనన్నట్టుంది. సరే, స్మిత గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఎందుకు తన డీటెయిల్సు? అంటే నాకెందుకో తను చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీతో ఇంత క్లోజ్గా ఉంటున్నాను, స్మితతో కూడా అలాగే ఉంటున్నాను. కౌశిక్ నవ్వుతూ, అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. అంటే నేను ఆడవాళ్ళతో అంత క్లోజ్గా ఉండడం నాకు అంత గుర్తుకు లేదు. వల్లీనే కదా నేను ఎక్కువగా అటాచ్ అయింది. ఎందుకు అనుకుంటున్నావా అజయ్? వల్లి తర్వాత ఇంకా ఏ అమ్మాయి నీ లైఫ్లో రాలేదా? నాకు అంతగా ఏం గుర్తుకులేదే. చెప్పడం మర్చాను, నేను బెంగళూరులో సీతను చూశాను. కౌశిక్ షాక్ అవుతాడు. నీకు సీత గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? సీత నా మరదలే కదా. అంతేనా అజయ్? మీ మధ్యన ఏం జరిగింది గుర్తుకులేదా? లేదని చెప్తున్నాను కదా. సీత కనపడిందా ఈ మధ్యన? 1 month బ్యాక్ సీత ఒక అబ్బాయితో ఉండడం చూశాను. కౌశిక్ మరీ షాక్ అవుతాడు. సీత కనపడిందా? మరి అబ్బాయితోనా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? తను లవ్ చేసిందేమో. మరి ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు సీత కనపడిందని? అంత అవసరం ఏముంది? సీత ఏమైనా తప్పిపోయిందా? ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంది. మామయ్య అత్తమ్మ వాళ్ళు పంపించుంటారు. కౌశిక్ అర్థం చేసుకుంటాడు. వీడికి ఇంకా పూర్తిగా తెలియలేదు సీత మరదలుగా మాత్రమే గుర్తుందని. అజయ్ ఫోన్ తీసి చూపిస్తాడు. అందులో సీత ఇంకొక అబ్బాయి కలిసి మాట్లాడుకుంటుంటే ఆ పిక్ని కౌశిక్ చూపిస్తాడు. ఆ ఫోటో చూసి కౌశిక్ ఆ అబ్బాయిని చూస్తాడు. ఎక్కడా చూసినట్టు కూడా అనిపించదు. అయినా వీళ్ళిద్దరి పిక్ ఎందుకు తీసావు నువ్వు? ఎందుకేంటి? అత్తయ్య మామయ్యకి చెప్పి వాళ్ళిద్దరు ఇష్టపడితే పెళ్లి చేసేద్దామని. వామ్మో, పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడమ్మా అని మనసులో అజయ్ని తిట్టుకుంటూ, వాళ్ళు లవర్స్ కాదా ముందు తెలుసుకోవచ్చు కదా, నువ్వు ఇప్పుడే ఈ విషయాలు బయట పెట్టకు. అదేంట్రా అలా అంటావు? మామయ్య వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది కదా ఈ విషయాలు తెలిస్తే. అంటే సీత ఇలా తిరుగుతుందని. చచా, నేను అలా అంటానా? మామయ్య వాళ్ళకి పట్టింపులు ఉంటాయి కదా అంటున్నాను. మర్చిపోయా, 1 week తర్వాత ఇదే కంపెనీ నుంచి నన్ను బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. నేను అక్కడికి వస్తున్నాను. వెరీ గుడ్ కౌశిక్, నా ఫ్లాట్లోనే ఉండొచ్చు నువ్వు. థ్యాంక్స్ అజయ్. కాలేజీలో చదువుకున్నంత వరకే పరిచయం ఉంది మన మధ్యలో. ఎంతో చనువు ఉన్నట్టు రమ్మని చెప్తున్నావు. అజయ్ కోపంగా కౌశిక్ని చూసి, నీకు నేను అలా కనబడుతున్నానా? అలా అని కాదు అజయ్, ఇవాళ రేపు ఎవరైనా మనకెందుకు లేని వెళ్ళిపోతారు. నువ్వు ఫ్లాట్ వరకు పిలిచావంటే చెప్తున్నానులే. అజయ్ కౌశిక్ని చూస్తూ, నాకు ఒక నిజం చెప్తావా అని అడుగుతాడు. ఏంటా నిజం? కాలేజీ టైంలో నుంచి నేను వల్లిని ఇష్టపడ్డానని నీకు తెలుసా? తెలుసు. అప్పుడే ఇష్టపడ్డావు, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని ఆగావు. కాలేజీ గ్రూప్ ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు అజయ్, అదంతా ఇప్పుడు అవసరమా? లేదు, ఒకసారి తెలుసుకుందామని. సరే అని తన ల్యాప్టాప్లో ఉన్న కొన్ని కాలేజీ పిక్స్ అజయ్కి చూపిస్తాడు. అదేంటి కౌశిక్, మనందరం క్లోజ్గా ఒకే దగ్గర ఉన్నాం, ఎక్కడ అజిత్ వల్లి కనపడట్లేదు? వల్లి మన కాలేజ్ కాదు, అజిత్ యూఎస్లో చదువుకున్నాడు, మన సీనియర్ అతను. అజయ్ కౌశిక్ని చూస్తూ అవునా అని ఆ ఫొటోస్ని పిక్ తీసుకుని కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా అడిగాడు, ఏదైనా గుర్తొస్తుందేమో అనుకుంటాడు కౌశిక్. అజయ్ ఇంటికి వెళ్ళాక తినేసి వచ్చి వల్లి పక్కన పడుకుంటూ, నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ వీక్ కూడా రాకపోవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండు. అదేంటి అజయ్ అలా అంటావు? నెక్స్ట్ వీక్ ఎందుకు రావు? అయినా నేను హెల్తీగానే ఉన్నాను, నేను అక్కడికి వస్తాను. వల్లి, నేను చెప్పింది మాత్రం విను. ఆల్రెడీ నా ఫ్లాట్లో నా కొలీగ్ ఉన్నాడు, నువ్వు ఈ టైంలో రావద్దని చెప్పాను.
లేదజయ్, నేను చాలా మిస్ అవుతున్నాను. అయినా పర్లేదు, డెలివరీ అయ్యాక ఇక్కడికి వచ్చేస్తాను నేనే. వల్లికి అజయ్ ఒప్పుకోడని అర్థమైంది. ఎలాగైనా సీతను కలవకుండా చెయ్యాలనుకుంది. అజయ్ తనకెంత ప్రయత్నించినా నిద్ర కరువవుతుంది. ఎన్నో ఆలోచనలు మైండ్లో తోలుస్తున్నాయి. ఎలాగో అలా పడుకొని తెల్లారి ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోతాడు బెంగళూరుకి. అక్కడికి వెళ్ళాక ఆఫీస్ పనిలో పడి వారం వరకు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తాడు. వీకెండ్ రాగానే కౌశిక్ కూడా అక్కడికి వస్తాడు. రాగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎందుకో దగ్గరికి వెళ్ళి కౌశిక్ని హక్ చేసుకుంటాడు. కౌశిక్ అజయ్ హక్ చేసుకోగానే తను కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరిని మురళి చూస్తాడు వింతగా. ఎంతసేపటికి అలా ఉండేసరికి మురళి వాళ్ళ దగ్గరకు వచ్చి, మీ హగ్ అయిందా? ఇక్కడ నేను ఒకడు ఉన్నాను. వాళ్ళిద్దరు తేరుకుని ఒకరినొకరు వదిలి దూరంగా జరుగుతారు. అజయ్ నవ్వుతూ, తను కౌశిక్ మా కాలేజే. కౌశిక్తో నాకు చాలా బాగా అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. నీతో ఎలా ఉంటానో కౌశిక్ కూడా అంతే. మురళిని కౌశిక్కి పరిచయం చేస్తాడు. ఈ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ రోజు వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక పూజ జరుగుతుంది. అందరిని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళతో పాటు అజయ్ వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళందరూ లంచ్ టైంకి వెళ్తారు. స్మిత వాళ్ళు కూడా వస్తారు. స్మిత అజయ్ వాళ్ళని చూసి చూడనట్టే వెళ్ళి ఒక పక్కన నిలబడుతుంది. అజయ్ స్మిత దగ్గరకు రాకపోయేసరికి తనకి అప్పుడు అర్థమవుతుంది తనకు చెప్పకుండా వెళ్ళానని. వచ్చిన దగ్గర నుంచి తనకి మెసేజ్ చేయలేదు. కౌశిక్ చూస్తూ స్మితని చూపిస్తాడు. కౌశిక్ స్మితని చూద్దాం అని చూస్తూ ఉంటే ఒక అమ్మాయి లంగా ఓని వేసుకుని ఎంతో అందంగా హెయిర్కు చిన్న క్లిప్ పెట్టుకొని నవ్వితే బుగ్గను సొట్టపడుతుంది. వాళ్ళకి ఎదురుగా చక్కగా వచ్చి నడుచుకుంటూ వస్తుంది. కౌశిక్ చూసి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి కౌశిక్ని చూసి చూడనట్టే అజయ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. కౌశిక్కి చిర్రెత్తుకొచ్చి అజయ్ పక్కన గీత కూర్చోవడం చూసి, ఏంటి ఎక్కడికి వచ్చినా వదలట్లేదు, ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నిన్ను? గీత కౌశిక్ని కోపంగా చూసి, అసలు నువ్వెవరివి? నేనెవరినా? నేనెవరో గుర్తుకులేదా అని ఊరున్నట్టు చూస్తుంటాడు గీతని కౌశిక్. వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉంటే అజయ్కి నవ్వు వస్తుంది. మురళి మాత్రం కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంత అందమైన అమ్మాయిని కౌశిక్ ఎందుకులా తిడుతున్నాడో. గీత అజయ్తో, నువ్వు మాత్రమే నా ఫ్రెండ్వి, ఈయనెవరో నాకు తెలీదు, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి నన్నే తిడుతున్నాడే. కౌశిక్ అజయ్ని చూస్తూ, అరే ఏంట్రా ఇది, వద్దంటూనే వద్దని దూరం వెళ్తుంటే కాళ్ళకు తగిలి పట్టుకుంటుంది. గీత గుర్రుగా కౌశిక్ని చూస్తూ, ఏంటి నీ కాళ్ళకు తగిలి పట్టుకున్నానా? నువ్వే నా వెంట పడుతున్నావు. బెంగళూరుకి ఎందుకు వచ్చావు? నువ్వు హైదరాబాద్లో కదా ఉండేది. నీకేంటే చెప్పేది? నా ఇష్టం, నాకు రావాలనిపించింది, నేను వచ్చాను. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నా ఇష్టం. స్మిత గీత దగ్గరకు వచ్చి, వదిలే గీత, వాళ్ళెందుకు మనల్ని చూస్తున్నారు చెప్పు? వాళ్ళతో అవసరం మనకేంటి? వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారా ఏంటి? వాళ్ళకి మనం గుర్తులేం. ఏదో మనమే పడి పడి మాట్లాడుతున్నట్టు చూస్తున్నారు. మనం వాళ్ళకి దూరంగా ఉందాం. అజయ్కి అర్థమవుతుంది స్మిత అలిగిందని. అజయ్ స్మిత దగ్గరకు వచ్చి తన రెండు చేతులను పట్టుకొని తలని పైకెత్తి, నా బంగారు తల్లివి కదా, ఎందుకు అలిగావు బుజ్జి తల్లి? నేను కొంచెం బిజీలో వెళ్ళాను, నిన్నెప్పుడైనా దూరం చేస్తానా చెప్పు అని బుజ్జగిస్తున్నాడు. అలా అజయ్ ప్రతిమలాడుతుంటే ముగ్గురు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. స్మితకు మాత్రం ఎక్కడలేని ఆనందం. అజయ్ ఎప్పట్లా నాతో చనువుగా ఉంటున్నందుకు. ఒక్కసారిగా నవ్వుతుంది స్మిత. స్మిత నవ్వడం చూసి అజయ్ ఎంజాయ్ చేస్తూ, కోపం పోయిందా? అలక తీరిందా? అలక అనేసరికి జాను గుర్తుకొస్తుంది స్మితకి. అజయ్ నీకొక విషయం తెలుసా? నా ఫ్లాట్కి కొత్తగా వచ్చిన అమ్మాయి తను చెప్పింది వచ్చాక నీకు అలక తీరుస్తాడు అని. నువ్వు నిజంగానే నేను అలిగాను, నువ్వు నా అలకను తీర్చావు అని నవ్వుతుంది. వావ్ సూపర్, ఆ అమ్మాయి ఎవరో కానీ చెప్పినట్టుగానే అలక తీర్చాను, నా మనసు చదివేసినట్టుంది. అందరూ నవ్వుతారు. అప్పుడే మురళి అడుగుతాడు, ఆ ఫ్రెండ్ ఎవరో చూపిస్తావా అని. స్మిత మురళి వంక ఒక లుక్ ఇచ్చి, నా ఫ్రెండ్తో నీకేం పని అంటే, అజయ్ మనసులో ఉన్న మాట చెప్పింది కదా, ఒకసారి చూద్దామని. తను ఇప్పుడు రాలేదు, తన ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది, చూపిస్తాలే. వావ్, నీ ఫ్లాట్లోనే ఉంటుందా? అయితే ఎప్పుడైనా చూడొచ్చులే. అంత టైం లేదు ఎవరికి ఇక్కడ. అలా మాట్లాడుకొని అక్కడ లంచ్ చేసి అందరూ స్మిత ఫ్లాట్కి వెళ్తారు. కౌశిక్ స్మిత ఫ్లాట్ని చూస్తుంటాడు. అప్పుడే గీత కూడా వస్తుంది. కౌశిక్ని చూసి, ఇక్కడికి ఏ రోజు వచ్చావు అని అడుగుతుంది. కౌశిక్ గీతను చూసి, ఏంటి గంగిరెద్దులా తయారయ్యావు? గీత నోరెళ్ళబెట్టి, ఇంత అందమైన బాడీని గంగిరెద్దుతో పోలుస్తావా? ఎప్పుడు ఇలాంటి డ్రెస్సు వేయవు కదా, లంగా అని వేసి ఎవరిని పడేయాలనుకుంటున్నావేంటి? గీత తన కొంగుని చుట్టుకుంటూ సిగ్గుపడుతూ, కాళ్ళతో నువ్వు పడిపోయావా? చచా, నేనెందుకు పడిపోతాను? అసలే పడను చెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా పడిపోయారేమో అని. అరే కౌశిక్, నువ్వు పడనప్పుడు ఎందుకు గీతతో వాదిస్తున్నావు? అది కాదు అజయ్, ఇంత సడన్గా ఈవిడ గారు బెంగళూరు వచ్చిందంటే నాకు షాక్ అవుతున్నాను. అందుకనే. బెంగళూరు ఏమైనా నీదా? ఇక్కడ మా బాబాయ్ ఉంటాడు, ఫంక్షన్ అంటే వచ్చాను. కౌశిక్ గీత చేయి వెనకకి మడిచి, నిజం చెప్పవే,
నేను వచ్చానని కదా నువ్వు వచ్చావు. స్పెషల్గా మీ బాబాయ్ ఫంక్షన్ అంటే వచ్చుండవు. ఎన్ని ఫంక్షన్లు మిస్ అయి ఉంటావు. హిహిహి అని నవ్వుతూ. మరి నువ్వు చెప్పకుండా వచ్చావు కదా, ఏం చేయాలి? సడన్గా మా బాబాయ్ ఫోన్ చేశాడు రమ్మని, అందుకే వచ్చాను. చూసావా అజయ్ దీని వేషాలు? నేను ఎక్కడికి వచ్చానని కావాలని వచ్చింది. స్మిత కౌశిక్ చేతుల నుంచి గీతను లాగి, ఏంటి గీత అంటే ఇష్టం లేదంటున్నావు? తన మీద దౌర్జన్యం చేస్తున్నావు? మీ అందరికీ మేమంటే చులకన. అయినా గీత వస్తే ఏంటి, ఇక్కడే జాబ్ చేస్తుంది. అవునమ్మా, మన టీం అందరికీ బెంగళూరులోనే జాబ్స్ వస్తాయి. మరి ఎక్కడ రావా? మనం అడగంగానే కంపెనీలో మనకు ఆఫర్లు ఇస్తున్నారు మరి అని వెటకారంగా మాట్లాడతాడు కౌశిక్. మురళి అంతా చూస్తూ, అసలు మీ అందరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు? అజయ్ నవ్వుతూ, మేమందరం ఒకటే కాలేజ్, ఒకే దగ్గర జాబ్ చేస్తాం. గుడ్ ఫ్రెండ్స్, సూపర్ అబ్బా. కాలేజీ ఒకటే, జాబ్ చేయడం ఒకటే. గీత అందరి వైపు చూసి, మీ అందరికీ ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. మా బాబాయ్ ఇక్కడ ఒక సంబంధం చూస్తాడు. కౌశిక్ గీతను చూసి, నీకేంటి ఇక్కడి వరకు వచ్చావు కదా, చూసి పెళ్లి చేసుకోపు. గీత కౌశిక్ని కోపంగా చూసి, నువ్వేం చెప్పనక్కర్లేదు, నేను వీళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళందరి మాటని నా మాటగా చెప్పానులే. అజయ్ కౌశిక్ తిడుతూ, ఎందుకురా అలా అంటున్నావు కౌశిక్? నీ మనసులో ఏముందో చెప్పు. ఒకసారి పెళ్లి చూపులు చూశాక మళ్ళీ క్యాన్సిల్ అయితే బాగోదు. గీత అంటే నీకు ఇష్టం లేదా? కౌశిక్ గీతను చూస్తూ, తను నాకు నిజం చెప్పేంత వరకు నా మనసులో ఏముందో చెప్పను. కౌశిక్ మాటలు విన్న గీత కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. జరిగిపోయింది ఎందుకు కౌశిక్, ఇప్పటి నుంచి మంచిగా ఉందాం. ఆ జరిగిందే నాకు తెలియాలి అంటున్నా. నువ్వు నాకు దగ్గర ఏం నిజం దాచావు? మన ఇద్దరం విడిపోయే అంతగా ఏముందని. గీత, ఆ విషయం ఏంటో చెప్పచ్చు కదా. మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ నువ్వు చెప్పకుండా కౌశిక్ని పెళ్లి చేసుకున్న ఆ విషయం మైండ్లో ఉంటుంది. వాడికి అదేంటో చెప్పు. మంచి అయితే మంచి అనుకుంటాడు, వేరే అయితే నేను తిట్టుతాడు. గీత చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. చెప్పాలంటే భయపడుతుంది. కౌశిక్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, అది విన్న అజయ్ ఎలా ఉంటాడో. స్మితకి టెన్షన్గా ఉంది. గీత దాయడానికి ఏ విషయమే ఉంటుందబ్బా. మళ్ళీ ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా? చెప్పు, నాకు నిజం చెప్తావా, లేకుంటే మీ బాబాయ్ చూసిన సంబంధమే చేసుకుంటావు. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. గీత ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. గీత అలా ఏడవడం ఎవరికీ నచ్చట్లేదు. అజయ్ కౌశిక్ని చూసి, ఎందుకురా విసిగిస్తున్నావు? చెప్పాలనిపిస్తూ చెప్తుంది కదరా. ఇంకెప్పుడు చెప్తుంది? వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా నేను వినను. తన ఇష్టంగానే ఉండమను. నేను బలవంతం కూడా చేయను. స్మిత గీతను చూసి, ఏదన్నా చెప్పేసి నిజాలు ఎప్పుడు దాచకూడదు గీత. ముందు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గీత చెప్పాలా వద్దా అని తటపటాయిస్తుంది. కౌశిక్ గీతను చూస్తూ, అంత పెద్ద విషయం ఏముంది, ఇంతమంది అడుగుతున్నా చెప్పట్లేదు అంటే? కౌశిక్ భయం వేస్తుంది చెప్పాలంటే. అజయ్ గీత పక్కన కూర్చుని గీత కళ్ళ వెంటే వచ్చే నీళ్ళను తుడుస్తూ, నాకు తెలుసు గీత, అదేదో విషయం నాకు సంబంధించే ఉంటుంది. నేనేమైనా ఫీల్ అవుతానేమో అని అనుకుంటున్నావు కదా. అందరిలో ఆశ్చర్యం. అజయ్ అలా మాట్లాడటం గీత అయితే ఇంకా షాక్ అయిపోతుంది. గీత కౌశిక్నే చూస్తుంది. కౌశిక్ కళ్ళతోటి చెప్పమని బెదిరిస్తాడు. గీత చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అందరూ ఆసక్తిగా వినడానికి రెడీ అయ్యారు. ఆ రోజు అజిత్ పార్టీ ఇస్తున్నాడని మీరందరూ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు కదా. మీకు తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చారు. మీరు పడిపోయారు. నేను వల్లి కూర్చునున్నాం. వల్లి వాష్రూమ్ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను మీ దగ్గరికి వస్తే పడిపోయి ఉన్నాను. భయపడుతూ తనని వెతుకుతున్నానా, సడన్గా ఒక రూమ్లో నుంచి ఇద్దరు మాటలు వినపడ్డాయి. గీత అజయ్ని చూసి చెప్పడం ఆపేస్తుంది. ఆమె ఆగిపోయేసరికి అందరూ గీతనే చూస్తారు. అప్పటికే గీత భయంతో వణికిపోతుంది. అజయ్ గీతని చూసి, నాకు తెలుసు, వల్లి అజిత్తో ఉంది కదా. అంతే. కౌశిక్ అందరూ షాక్ అవుతారు. వల్లి గురించి అజయ్కి ఎలా తెలుసని. అజయ్ కోపంతో రగిలిపోతున్నాడు. కళ్ళన్నీ ఎర్రబడి తనలో ఒక రాక్షసుడైపోతాడు. పిడికిలు బిగించి అక్కడున్న టీపాయ్ మీద కొడతాడు. ఆ గ్లాస్ పగిలి చేయికి గ్లాస్ కుచ్చుకుని అజయ్ చేయికి రక్తం వస్తుంది. అందరినీ చూస్తూ, ఎందుకు షాక్ అవుతున్నారు? నాకు రీసెంట్గానే అన్నీ గుర్తుకొచ్చాయి. అందరిలో భయం పుడుతుంది అజయ్ కోపాన్ని చూసి. ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి అజయ్ చేయిని పట్టుకుని చూస్తారు. స్మిత వెంటనే కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చి అప్లై చేసి క్లాత్ చుట్టేస్తుంది. కౌశిక్ అజయ్ని హక్ చేసుకుని ఏడుస్తున్నాడు. అజయ్ కౌశిక్ని చూసి, ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందనా? ఈ విషయాలు ఏవి నాకు గుర్తుకు లేవనా? మనం బెస్ట్ ఫ్రెండ్స్. మేము వల్లి చెప్పగానే నమ్మాలనిపించలేదు. నాకు అజిత్తో నెగిటివిటీ అనిపించింది. నీతో ఎంతో చనువుగా మాట్లాడాను కాలేజీలో. పిక్స్ చూశాక తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయి. కౌశిక్ ఏడుస్తుంటే గీత కూడా ఏడుస్తుంది. అజయ్ మధ్యలో నిలబడి ఇటు గీతని ఇటు కౌశిక్ ఇద్దరి భుజాల మీద చేతులు వేసి, మీరే నా బలం రా అని వాళ్ళని ఓదారుస్తూ, మీరిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని స్మితని కళ్ళతోనే రమ్మంటాడు.
స్మిత ఏడ్చుకుంటూ అజయ్ని పట్టుకుంటుంది. నలుగురు చేతిలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని అజయ్కి అన్ని విషయాలు తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. స్మిత కొడుతూ, ఎందుకు నాకు చెప్పలేదు, నీకు అన్నీ తెలిసినా కానీ. అజయ్ నవ్వుతూ, మీరు ముగ్గురు నాకు చెప్పారా? గీత చిన్నగా క్లూ ఇచ్చింది. గీత ఇచ్చిన క్లూ ఆధారంగా మైండ్లో ఆలోచన ఎలాగైనా ఏదో ఉంది తెలుసుకోవాలని అనుకున్నాను. స్మిత కూడా చెప్పకనే చెప్పింది కొన్ని. కౌశిక్ అయితే అసలు ఏం మాట్లాడలేదు. అవన్నీ మైండ్లో నాకు ఎలా తిరిగాయో. 10 days నుంచి నా మైండ్ ఎలా రన్ అవుతుందో తెలుసా? ఎంక్వైరీ చేస్తే నేనేంటో నాకు తెలిసింది. నేనెవరినో కూడా నాకు తెలిసింది. కౌశిక్ అజయ్ని హాక్ చేసుకుని, థ్యాంక్స్ రాజయ్, నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోయావు. ఇంతకంటే నేనేం కోరుకోను. వాళ్ళు అదంతా మాట్లాడుకుంటుంటే మురళి కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టుకొని తీసుకొస్తాడు. అందరూ మురళిని చూస్తారు. మురళి చేతిలో కాఫీలు చూసి నలుగురు హ్యాపీగా కాఫీ తీసుకుని తాగుతూ రిలాక్స్ అవుతారు. ఆ టైంలోనే రాగిని, జాను ఇద్దరు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.